సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పద్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో రక్తపోటుకు విరుగుడేంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మధుమేహం గోధుమల గురించి తెలుసుకుందాం. గోధుమలు, జొన్నలు, వరి బియ్యం, రాగులు వీటిలో ఏవి తీసుకున్నా అన్నిటిలోనూ దాదాపు సమానంగానే ఉంటుంది. అంతేగాని వరి అన్నంలో పిండి పదార్థం ఎక్కువ ఉండి తక్కిన వాటిలో పిండి పదార్థం తక్కువగా ఉండటం కానీ జరగదు. 1000 గ్రాముల వరి బియ్యం తీసుకుంటే అందులో 782 గ్రాముల పిండి పదార్థం ఉంటే గోధుమలలో 742 గ్రాములు, జొన్నలలో 662 గ్రాములు, రాగులలో 572 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. వీటిలో ఆ కొద్దిపాటి గ్రాముల పిండి పదార్థం పెద్ద తేడా కింద లెక్కరాదు. అదేవిధంగా వీటిల్లో లభ్యమయ్యే మాంసకృతులు, కొవ్వు పదార్థాలు కూడా దాదాపు సమానమే. అందుకని మధుమేహం విషయంలో తీసుకునే పిండి పదార్థం ఆ వ్యక్తి వయసు, బరువు, చేసే పనిని బట్టి 150 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఆ తూకం మేరకు బియ్యం తీసుకున్నా ఒకటే, గోధుమలు, జొన్నలు, రాగులు ఏవైనా ఒకటే. అంతేకాని వరి అన్నంలో లేని షుగర్ని అదుపు చేసే ప్రత్యేక గుణం గోధుమలలో కానీ, జొన్నల్లో కానీ, రాగుల్లో కానీ లేదు. అయితే కొందరు డాక్టర్లు వరి అన్నం మానేసి గోధుమలు కానీ, జొన్నలు కానీ తినమని చెబుతుంటారెందుకు అని కొంతమందికి అనుమానం కలగవచ్చు. అలా తినడం వల్ల మధుమేహ రోగికి పిండి పదార్థం తగ్గించి తీసుకోవడం జరగదు. అలా కాకుండా తనకి అలవాటు లేని గోధుమలు, జొన్నలు తినమని చెబితే ఆ అన్నం అంత రుచించక తక్కువ తినడం జరుగుతుందని, దాంతో తక్కువ పిండి పదార్థం తీసుకోవడం జరుగుతుందని కొందరు డాక్టర్లు భావించవచ్చు. అయితే ఆయా వ్యక్తులు మొదట గోధుమ అన్నం తినడానికి కాస్త కష్టపడినా తర్వాత అలవాటు పడి అది కూడా ఎక్కువగానే తినడం జరుగుతుంది. మామూలుగా మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థం జీర్ణకోశంలో జీర్ణమై అక్కడి నుంచి రక్తనాళాల ద్వారా లివర్కి తీసుకుని వెళ్ళబడుతుంది. లివర్లో ఈ పిండి పదార్థం గ్లైకోజిన్ క్రింద రూపాంతరం చెందుతుంది. తర్వాత గ్లైకోజిన్ లివర్లోని షుగర్ క్రింద మారి రక్తం ద్వారా శరీరంలో వివిధ టిష్యూలకు సరఫరా చేయబడుతుంది. ఆయా టిష్యూలు షుగర్ని తీసుకుని శక్తివంతంగా పనిచేసి శరీరానికి తగిన సత్తువుని కలిగిస్తాయి. రక్తంలోని షుగర్ని కణాలు తీసుకుని శక్తివంతంగా పనిచేయాలంటే ప్యాన్క్రియాస్ గ్రంథి నుండి విడుదలయ్యే ఇన్సులిన్ పదార్థం చాలా ముఖ్యం. ఈ ఇన్సులిన్ తగినంతగా విడుదలవ్వకపోతే శరీరంలోని కణాలు రక్తం నుంచి షుగర్ని తీసుకోలేవు. దాంతో రక్తంలో షుగర్ శాతం పెరిగిపోతూ ఉంటుంది. కణాలు షుగర్ని తీసుకొనలేక శరీరానికి శక్తిని ఇవ్వలేకపోతాయి. ఇలా రక్తంలో షుగర్ ఎక్కువ అయిపోతున్న కొద్దీ రక్తనాళాలు, గుండె, మూత్రపిండాలు మొదలైనవి దెబ్బతినిపోతూ ఉంటాయి. మధుమేహ రోగికి ప్యాంక్రియాస్ గ్రంథి సరిగ్గా పనిచేయక తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. కనుక పిండి పదార్థం ఆహారంలో ఎక్కువ తీసుకున్న కొద్దీ రక్తంలో షుగర్ ఎక్కువ అయిపోతూ అనారోగ్యం ప్రారంభమవుతుంది. అందువల్ల మధుమేహ రోగి చేయవలసిందల్లా ఒకటే, పిండి పదార్థం అతనికి ఎంత అవసరం ఉన్నదనేది డాక్టర్ ద్వారా నిర్ధారణ చేసుకుని అంతే తీసుకుంటే ఆ తీసుకున్న పిండి పదార్థం ఒంటికి పట్టి శక్తినిచ్చేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కానీ, ఇందుకు సంబంధించిన బిళ్ళలు కానీ తప్పక తీసుకోవాలి. శరీరానికి పిండి పదార్థాలు ఒక్కటే కాదు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు కూడా శక్తిని ఇవ్వడానికి అవసరం. మధుమేహ రోగికి పిండి పదార్థం ఒక్కటే సరిగా ఒంటికి పట్టడం జరగదు. అందుకని ఒంటికి ఇతరత్రా శక్తిని అందజేయడానికి ఆహారంలో పిండి పదార్థం తగ్గించి మాంసకృతులని, క్రొవ్వు పదార్థాలని సమపాళ్లలో తీసుకోవాలి. మాంసకృతులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు, పప్పుల్లోనూ, కొవ్వు పదార్థాలు వెన్న, నూనె గింజల్లోనూ ఎక్కువగా లభ్యమవుతాయి. ఎవరెంత ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో ఇన్సులిన్ తీసుకోవాలి అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. ఒకసారి మధుమేహం ఉన్నట్లు నిర్ధారించబడితే ఆ వ్యక్తి జీవితాంతం మధుమేహ రోగి కిందే లెక్క. అంతేకాని కాకరాకు పసరు తాగితేనో, ఇతర నాటుమందులు తీసుకుంటేనో శాశ్వతంగా మధుమేహ వ్యాధి తగ్గిపోతుందని చెప్పే నాటు డాక్టర్ల మాటలు కేవలం మోసపు మాటలే. పేపర్లో పడే ఇటువంటి నాటు డాక్టర్ల ప్రకటనలు
ప్రజలను మోసగించడానికే. అందుకని డాక్టర్ చెప్పినట్లు ఆహార విషయంలోనూ అలవాట్ల విషయంలోనూ జాగ్రత్త వహిస్తే తక్కిన వారి వలె ఆరోగ్యంగా జీవితాన్ని హాయిగా గడపవచ్చు. ఈరోజు మనం గోధుమలు, మధుమేహం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.